నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ నేతాజీ వికాస్ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా 30 మంది విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్కూల్ యాజమాన్యం చికిత్స నిమిత్తం విద్యార్థులను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. హాస్పిటల్ వైద్యాధికారిణి శ్వేత విద్యార్థులకు వైద్యాన్ని అందించారు. విద్యార్థుల్లో అధికంగా కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హాస్టల్లో ఆహారం, కలుషితమైన నీటిని తాగడం వల్లే ఇలా జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ వేడిగా ఉండే ఆహారం తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని తెలిపారు. నా పేరు డాక్టర్ శ్వేత. నేను సిహెచ్సి వింజమూరు డీడీఓగా పనిచేస్తున్నాను. నిన్నటి నుంచి మనకు ఒక 10 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్, మోషన్స్, కడుపు నొప్పి, కొంతమంది జ్వరాలతో వస్తున్నారు. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, వర్షాల వల్ల కొంచెం వాటర్ ఏమన్నా పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందరూ ఇళ్లలో కానీ హాస్టల్స్లో కానీ మీ వాటర్ ట్యాంక్స్ని ఒకసారి బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాటర్ యూజ్ చేసుకోవడం మంచిది. లేదు ఇంకా పిల్లలకి ఇలా బాగలేదు అనుకుంటే కాచి చల్లార్చిన నీళ్ళు ఇవ్వడం ఇంకా మంచిది. ఈ కొద్ది రోజులు బయట ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేసి ఇంట్లోనే వేడిగా అప్పటికప్పుడు వండుకొని తినే ఆహారం అయితే పిల్లలు త్వరగా కోలుకుంటారు. ఇంకా హాస్పిటల్ పరంగా డాక్టర్స్ మేము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇస్తున్నాము. కానీ ఎంతవరకైనా కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి వేడిగా ఉండే ఆహారమే తీసుకోండి, కాచి చల్లార్చిన నీళ్లు తాగండి, బయట ఫుడ్ తినొద్దు, వాటర్ కొంచెం శుభ్రం చేసుకొని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.